హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్ఏ విత్ పైథాన్ సిరీస్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రీస్ అనమాట. సో ట్రీస్ డేటా స్ట్రక్చర్, ట్రీస్ అంటే ఏంటి, మనకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో ట్రీ మీద ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం క్యూస్ చూసాం, అదేవిధంగా స్టాక్, లింక్డ్ లిస్ట్, అరేస్, సో అవన్నీ కూడా చూసాం. సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ట్రీస్ అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా ట్రీస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ ట్రీ? సో ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి చూస్తే, సో మనకి నేమ్లోనే ఉంది. సో ట్రీ అనేది ఒక డేటా స్ట్రక్చర్. సో ట్రీ అంటే ఏంటి మనకి? సో ట్రీ అంటే మనకి లీవ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎడ్జెస్ ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. సో లీవ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆ విధంగా ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. ఏ ట్రీ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో మామూలుగా మనం అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ ఇవన్నీ కూడా మనం ఏం చెప్పామంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎందుకంటే అవి ఒక సీక్వెన్స్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తాయి ఎలిమెంట్స్. బట్ ఇక్కడ ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్గా సీక్వెన్స్గా ఉండదు అనమాట. సో ఈ ఆర్డర్ అనేది లీనియర్గా సీక్వెన్స్గా ఉండదు. కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ఇది హైరార్కియల్గా ఉంటుంది అనమాట రిప్రజెంటేషన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏబిసిడి అని చెప్పేసి, ఇక్కడ ఏదైతే ట్రీ ఉందో సో ఇది మనకి లీనియర్గా ఉండదు అనమాట, నాన్ లీనియర్గా ఉంటుంది, సీక్వెన్షియల్గా ఉండదు. సో ఈ విధంగా హైరార్కియల్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. సో ట్రీలో ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ట్రీ అంటే కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్. సో ట్రీలో నోడ్స్ ఉంటాయి, ఆ నోడ్స్ అన్నీ కూడా ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నోడ్స్ అంటే ఇక్కడ ఏవైతే ఆల్ఫాబెట్స్ ఇచ్చామో ABCDEFG అని చెప్పేసి ఇవన్నీ కూడా నోడ్స్ అంటాం. సో ఆ నోడ్స్ అన్నీ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? సో ఏకి బికి మధ్య ఒక బ్లాక్ లైన్ ఉంది, అండ్ ఏసీకి బ్లాక్ లైన్, BD BE అదేవిధంగా CFCG. సో ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్న మధ్యలో బ్లాక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. సో ఏ ట్రీ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ఈ రిప్రజెంటేషన్ మొత్తాన్ని కూడా మనం ట్రీ అని చెప్పేసి అంటాం. సో ట్రీలో నోడ్స్ ఉంటాయి. సో నోడ్స్ అన్నీ కూడా ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. హ్యాస్ ఏ స్పెషల్ నోడ్ కాల్డ్ రూట్. స్పెషల్ నోడ్ ఉంటుంది, దాన్ని రూట్ అని చెప్పేసి అంటాం. సో రూట్ అంటే ఇక్కడ టాప్ మోస్ట్ ఎలిమెంట్. సో ఏదైతే ఉందో సో అన్నిటికంటే పైన ఉంటుంది. సో టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రూట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ సో ఇక్కడ ఏ అని ఉంది కదా, దాన్ని రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. రిప్రజెంట్ హైరార్కియల్ రిలేషన్షిప్స్. సో ట్రీ అనేది మనకి సో ఆబ్వియస్గా హైరార్కియల్ రిలేషన్షిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో స్ట్రక్చర్ కూడా మనకి హైరార్కియల్గా ఉంటుంది అండ్ ఇట్ రిప్రజెంట్స్ హైరార్కియల్ రిలేషన్షిప్స్. సో సింపుల్గా ట్రీ అనేది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ ట్రీలో ఏముంటుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ఈ విధంగా ఇక్కడ ABCDEFG అని చెప్పేసి ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా నోడ్స్. సో అవన్నీ ఎలా కనెక్ట్ ఉన్నాయంటే ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ ఉన్నాయి. సో ఈ బ్లాక్ లైన్స్ అన్నీ కూడా ఎడ్జెస్ అంటాం, అండ్ ఈ ఆల్ఫాబెట్స్ అన్ని కూడా నోట్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ సర్కిల్స్ అన్నీ కూడా నోట్స్ అంటాం, అండ్ బ్లాక్ లైన్ ఎడ్జెస్ అంటాం. సో ఆ నోట్స్ని ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సో అదే మనకి ట్రీ అవుతుంది. సో ఈ ట్రీ కన్సిస్ట్ ఆఫ్ నోట్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. ఇది బేసిక్గా ట్రీ ఇన్ఫర్మేషన్. సో ట్రీలో మనకి టర్మినాలజీ ఉంటుంది, బేసిక్ టర్మినాలజీ. ఈ టర్మినాలజీ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం ముందే తెలుసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఫర్దర్గా ట్రీ కాన్సెప్ట్స్లో ఈ టర్మినాలజీ ఎక్కువగా యూస్ చేస్తాం మనం. రూట్ కానీ, పేరెంట్, చైల్డ్స్, ఈ టర్మినాలజీ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం. కాన్సెప్ట్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ ఈ టర్మినాలజీ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మనకి టర్మినాలజీ తెలుసుకుంటే బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి రూట్ అనమాట, టాప్ మోస్ట్ నోడ్. సో రూట్ ఎలిమెంట్ ఆల్రెడీ చూసాం కదా. సో ఈ ట్రీలో రూట్ నోడ్ ఏంటంటే సో టాప్ మోస్ట్ ఎలిమెంట్. సో టాప్ మోస్ట్ నోడ్. సో టాప్ మోస్ట్ నోడ్ ఏంటి ఇక్కడ? ఏ. సో ఏ అనేది టాప్ మోస్ట్ నోడ్. సో ఏ నుంచి మిగతా నోడ్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఏ నుంచి B, C కనెక్ట్ అయి ఉన్నాయి, అదేవిధంగా Bకి D, E కనెక్ట్ ఉన్నాయి, Cకి F, G కనెక్ట్ ఉన్నాయి. బట్ టాప్ మోస్ట్ నోడ్ ఏంటి ఇక్కడ? ఏ అనేది టాప్ మోస్ట్ నోడ్. సో ఆ టాప్ మోస్ట్ నోడ్ని మనం ఏమంటాం అంటే రూట్ నోడ్ అంటాం. టాప్ మోస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం రూట్ నోడ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఈ ట్రీలో మనకి టాప్ మోస్ట్ నోడ్ ఏ కాబట్టి సో రూట్ నోడ్ కూడా ఏ అవుతుంది. అండ్ పేరెంట్ నోడ్ విత్ చిల్డ్రన్. సో పేరెంట్ నోడ్ అంటే సో ఏ నోడ్ విత్ చిల్డ్రన్. సో ఏ నోడ్కి అయితే చిల్డ్రన్ ఉంటుందో సో ఆ నోడ్ పేరెంట్ నోడ్ అని చెప్పేసి అంటాం. సో ఏ నోడ్కి అయితే మనకి చిల్డ్రన్ నోడ్స్, చైల్డ్ నోడ్స్ ఉంటాయో సో వాటిని మనం పేరెంట్ నోడ్ అని చెప్పేసి అంటాం.
సపోజ్ ఇప్పుడు ఏ అనేది పేరెంట్ నోడ్, ఎందుకంటే ఏకి బి అండ్ సి చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా బి అనేది పేరెంట్ నోడ్, ఎందుకంటే డిఈ చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. అలాగే సి కూడా పేరెంట్ నోడ్, ఎందుకంటే ఎఫ్ జి చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి. సో నోడ్ విత్ చిల్డ్రన్. సో పేరెంట్ అంటే ఏంటి, సో చైల్డ్ నోడ్స్కి పైన ఉన్న నోడే పేరెంట్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు డిఈకి బి పేరెంట్ నోడ్ అవుతుంది, అదేవిధంగా ఎఫ్జికి సి పేరెంట్ నోడ్ అవుతుంది, అదేవిధంగా బీసీకి ఏ పేరెంట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ నోడ్ కనెక్టెడ్ బిలో. సో చైల్డ్ నోడ్ అంటే ఆబ్వియస్గా పేరెంట్కి కింద ఉన్న నోడ్స్. సో ఏకి చైల్డ్ నోడ్స్ ఏమవుతాయి, బీసీ అవుతాయి. అదేవిధంగా బీకి చైల్డ్ నోడ్స్ డిఈ అవుతాయి. అదేవిధంగా ఎఫ్జి చైల్డ్ నోడ్స్కి సి పేరెంట్ అవుతుంది. సో సికి ఎఫ్జి అనేవి చైల్డ్ నోడ్స్ అవుతాయి. నోడ్ కనెక్టెడ్ బిలో. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ నోడ్, నోడ్ విత్ నో చిల్డ్రన్. సో ఈ ఇమేజ్లో ఏకి చిల్డ్రన్ ఉంది, చైల్డ్ నోడ్స్ బీసీ అని చెప్పేసి. సో బీకి చైల్డ్ నోడ్స్ ఉన్నాయి డిఈ, అదేవిధంగా సికి కూడా ఎఫ్జి అని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ లాస్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ ఏవైతే ఉన్నాయో డిఈ ఎఫ్జి అని చెప్పేసి, సో ఆ నోట్స్కి ఎటువంటి చైల్డ్ నోట్స్ అనేవి లేవు. సో ఆ నోట్సే మనకి లాస్ట్ అనమాట. సో అలా చైల్డ్ నోట్స్ లేని నోట్స్ ఏవైతే ఉంటాయో, సో నోడ్ విత్ నో చిల్డ్రన్, సో దాన్ని మనం లీఫ్ నోట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ లీఫ్ నోట్స్ వచ్చేసి డిఈఎఫ్జిని లీఫ్ నోట్స్ అంటాం, ఎందుకంటే ఆ లీఫ్ నోట్స్కి ఫర్దర్గా ఎటువంటి చైల్డ్ నోట్స్ అనేవి ఉండవు. సో దానికోసం వాటిని లీఫ్ నోడ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సబ్ ట్రీ, ఏ ట్రీ ఇన్సైడ్ అనదర్ ట్రీ. సో ఇదంతా కూడా ఒక ట్రీ అనమాట, ఏబిసిడి ఈఎఫ్జి అని చెప్పేసి ఇదంతా కూడా ఒక ట్రీ. సో ఇందులో మళ్ళీ మనం కొంచెం సపరేట్ చేస్తే, సపోజ్ బీడిఈ అనే ట్రీని సపరేట్ తీస్తే దాన్ని ఒక సబ్ ట్రీ అంటాం. సో ఎందుకంటే బీడిఈ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏబిసిడిఈఎఫ్జి. సో ఈ ఏబిసిడిఈఎఫ్జి అనే ట్రీలో బీడిఈ అనే సబ్ ట్రీ అవుతుంది సపరేట్గా మనం పక్కకు తీసినప్పుడు. అదేవిధంగా సిఎఫ్జి ఒక సబ్ ట్రీ అవుతుంది, ఏబిసి ఒక సబ్ ట్రీ అవుతుంది. సో ఆ విధంగా సబ్ ట్రీ అంటే ఏ ట్రీ ఇన్సైడ్ అనదర్ ట్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్, కనెక్షన్ బిట్వీన్ నోడ్స్. సో ఎడ్జ్ అనేది ఆల్రెడీ చూసాను కదా. సో నోడ్స్కి మధ్య ఏదైతే ఇక్కడ బ్లాక్ లైన్ ఉందో దాన్ని ఎడ్జెస్ అంటాం. అది ఏం చేస్తుందంటే నోడ్స్ని కనెక్ట్ చేస్తుంది. సో నోడ్స్ని కనెక్ట్ చేస్తుంది, ట్రీలో నోడ్స్ ఉంటాయి, ఆ నోడ్స్ అన్నీ కూడా ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ అవుతాయి. సో ఇది మనకి బేసిక్ టర్మినాలజీ. సో రూట్ అంటే టాప్ మోస్ట్ నోడ్, ఇక్కడ ఏదైతే ఏ అని చెప్పేసి ఉందో అది మనకి రూట్ నోడ్ అవుతుంది. అండ్ పేరెంట్ నోడ్ అంటే సో చైల్డ్ నోడ్స్ పైన ఉన్న నోడ్ పేరెంట్ నోడ్ అవుతుంది. బీసీ చైల్డ్ నోడ్స్కి ఏ పేరెంట్ నోడ్ అవుతుంది, అదేవిధంగా డిఈ చైల్డ్ నోడ్స్కి బి పేరెంట్ అవుతుంది, ఎఫ్జి చైల్డ్ నోడ్స్కి సి పేరెంట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ చైల్డ్ నోడ్ అంటే ఏంది, నోడ్కి కింద ఉన్న నోడ్స్ అనమాట. సో పేరెంట్ నోడ్ ఏ అనుకుంటే బీసీ అనేవి చైల్డ్ నోడ్స్ అవుతాయి. సో బి అనేది పేరెంట్ నోడ్ అనుకుంటే డిఈ చైల్డ్ నోడ్స్, సి అనేది పేరెంట్ నోడ్ అయినప్పుడు ఎఫ్జి అనేవి చైల్డ్ నోడ్స్ అవుతాయి. అదేవిధంగా లీఫ్ నోడ్. సో లీఫ్ నోడ్స్ అంటే లాస్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ డిఈఎఫ్జి. సో వీటికి ఫర్దర్గా చైల్డ్ నోడ్స్ అనేవి ఉండవు కాబట్టి సో వాటిని లీఫ్ నోడ్స్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా సబ్ ట్రీ అంటే ఏ ట్రీ ఇన్సైడ్ అనదర్ ట్రీ. సపోజ్ బీడిఏ సపరేట్ తీస్తే అదొక సబ్ ట్రీ అవుతుంది, సిఎఫ్జి సపరేట్ తీస్తే అదొక సబ్ ట్రీ అవుతుంది అనమాట. సో ఈ ట్రీ ఇన్సైడ్ అనదర్ ట్రీని సబ్ ట్రీ అని చెప్పేసి అన్నాం. అండ్ ఎడ్జ్ అంటే మనకి నోట్స్ని కనెక్ట్ చేసేదాన్ని ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏవైతే బ్లాక్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నోట్స్ని కనెక్ట్ చేస్తున్నాయి, వాటిని మనం ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. నోట్స్ అన్నీ కూడా ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది మనకి బేసిక్ టర్మినాలజీ. సో నెక్స్ట్ కొన్ని కీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కీ ప్రాపర్టీస్ మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. సో కీ ప్రాపర్టీస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు నోడ్స్ మైనస్ 1. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేది నోడ్స్ మైనస్ 1. సో ఇక్కడ టోటల్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో 7 నోడ్స్ ఉన్నాయి. సో ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు నోడ్స్ మైనస్ 1 అన్నప్పుడు సో 7 నోడ్స్ మైనస్ 1 అంటే 6 ఎడ్జెస్ ఉండాలి మనకి. సో 1 2 3 4 5 6. సో 6 ఎడ్జెస్ ఉన్నాయి మనకి. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ టు నోడ్స్ మైనస్ 1. సో ఎన్ని నోడ్స్ ఉన్నాయో -1 చేస్తే సో అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. సో ప్రతి ఒక్క నోడు జనరల్గా ట్రీ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్ అనమాట. ప్రతి నోడ్కి మల్టిపుల్ చిల్డ్రన్ అనేవి ఉండొచ్చు, 2 చిల్డ్రన్ 3 చిల్డ్రన్ సింగిల్ చిల్డ్రన్. సో ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. బట్ మనం బైనరీ ట్రీ అలా మాట్లాడినప్పుడు సో అట్మోస్ట్ ఒక నోడ్కి 2 చిల్డ్రన్ అలా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ జనరల్గా ట్రీ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. సో ఒక నోడ్కి మల్టిపుల్ చిల్డ్రన్ ఉండొచ్చు అనమాట.
సింగిల్ చైల్డ్ కానీ, అదేవిధంగా 2 చైల్డ్ 3 చైల్డ్, సో ఆ విధంగా మల్టిపుల్ చైల్డ్ నోడ్స్ అనేవి ఉండొచ్చు. అండ్ నో సైకిల్స్ ఇన్ ఏ ట్రీ స్ట్రక్చర్. సో ట్రీ స్ట్రక్చర్లో ఆబ్వియస్గా మనకి సైకిల్స్ అనేవి ఉండవు. సో సైకిల్ అంటే ఏంటి ఇక్కడ? సో సైకిల్ అంటే ఇక్కడ ఏబిసి ఉంది కదా, సో బి టు సి కూడా ఎడ్జ్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఒక క్లోజ్డ్ లూప్ అవుతుంది. ఏబిసి అనేది ఒక క్లోజ్డ్ లూప్ అవుతుంది. సో అటువంటి సైకిల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉండవు అనమాట మన ట్రీలో అటువంటి సైకిల్స్ అనేవి ఉండవు అనమాట. సో సైకిల్స్ అనేవి ఉండవు, నో సైకిల్స్ ఇన్ ట్రీ స్ట్రక్చర్. అండ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ టు నోడ్స్ -1. సో ఎన్ని నోడ్స్ ఉంటాయో -1 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. అండ్ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. సో మనకి కీ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ ట్రీస్. సో టైప్స్ ఆఫ్ ట్రీస్. సో ట్రీస్లో మనకి ఏమైనా టైప్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తే బైనరీ ట్రీ ఉంటుంది, బైనరీ సర్చ్ ట్రీ, అదేవిధంగా ఏవిఎల్ ట్రీ. సో ఇంకా ఉంటాయి ట్రీస్, బట్ మెయిన్గా బైనరీ ట్రీ, బైనరీ సర్చ్ ట్రీ, ఏవిఎల్ ట్రీ అంటే ఏందని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బైనరీ ట్రీ చూస్తే, సో బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో ఇంతకుముందు కీ ప్రాపర్టీస్లో ఏం చెప్పా, ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్ అన్న. మల్టిపుల్ చిల్డ్రన్ ఎప్పుడు అంటే జనరల్గా మనం ట్రీ గురించి మాట్లాడినప్పుడు, సో అది బైనరీ ట్రీయా ఏవిఎల్ ట్రీయా అలా కాకుండా జనరల్ ట్రీ, సో జస్ట్ ట్రీ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. బట్ మనం ఎస్పెషల్గా బైనరీ ట్రీ అని చెప్పేసి అన్నప్పుడు, బైనరీ ట్రీని కన్సిడర్ చేసి మాట్లాడుతున్నప్పుడు మనకేమవుతుంది, ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. ఎందుకంటే బైనరీ, సో బైనరీ అంటే 2 నోడ్స్ అనమాట. సో ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో అట్మోస్ట్ 2 చిల్డ్రన్ అంటే సో ప్రతి ఒక్క నోడ్కి ఏదర్ 0 చైల్డ్ ఉండొచ్చు, లేదా 1 చైల్డ్ ఉండొచ్చు, లేదా 2 చైల్డ్ ఉండొచ్చు. సో అంతకు మించి ఉండకూడదు. మ్యాక్స్ 2 చైల్డ్ నోడ్స్ అనేవి ఉంటాయి. అట్మోస్ట్ 2 చైల్డ్ నోడ్స్ అంటే 0 ఆర్ 1 ఆర్ 2. సో మ్యాక్స్ 2 చైల్డ్ నోడ్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్క నోడ్కి. సో అంతకు మించి ఎక్కువ నోడ్స్ అనేవి ఉండవు. సో బైనరీ ట్రీలో ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ అని చెప్పేసి అంటాం. రూట్ నోడ్కి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్. సో పేరెంట్ నోడ్ ఏదైతే ఉంటుందో దానికి లెఫ్ట్ చైల్డ్, అదేవిధంగా రైట్ చైల్డ్. సపోజ్ ఇక్కడ 50 అనేది పేరెంట్ నోడ్ అనుకుంటే, సో లెఫ్ట్ చైల్డ్ 30 అవుతుంది, రైట్ చైల్డ్ 70 అవుతుంది. సో ఇది మనకి బైనరీ ట్రీ. సో బైనరీ ట్రీ అంటే సింపుల్గా ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ 2 చిల్డ్రన్ అంటే ఐదర్ 0 చైల్డ్ నోడ్స్ ఆర్ 1 చైల్డ్ నోడ్ ఆర్ 2 చైల్డ్ నోడ్స్. సో అట్మోస్ట్ మ్యాక్స్ మనకి 2 చైల్డ్ నోడ్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. సో బైనరీ ట్రీ. నెక్స్ట్ వచ్చేసి బైనరీ సర్చ్ ట్రీ. సో బైనరీ ట్రీ అంటే ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. మరి బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో బైనరీ సర్చ్ ట్రీ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ బైనరీ ట్రీ. సో ఇది కూడా మనకి స్పెషల్ టైప్ ఆఫ్ బైనరీ ట్రీ. సో ఇందులో కూడా మనకి ఏంటంటే బైనరీ ట్రీ లాగే అట్మోస్ట్ 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఫాలో రూల్స్. సో ఇది ఒక ఆర్డర్ని ఫాలో చేస్తాను అనమాట. సో ఆ రూల్ ఏంటంటే రూట్ లెఫ్ట్ లెస్ దాన్ రూట్ లెస్ దాన్ రైట్. సో రూట్ ఏదైతే ఉందో రూట్ నోడు, సో దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రూట్ కంటే లెస్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ రూట్కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రూట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇది రూల్ అనమాట. లెఫ్ట్ లెస్ దాన్ రూట్, రూట్ లెస్ దాన్ రైట్. అంటే లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రూట్ కంటే లెస్సర్ ఉంటాయి, అండ్ రైట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రూట్ కంటే గ్రేటర్ ఉంటాయి. సో ఈ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తాయి బైనరీ సర్చ్ ట్రీలో. సో లెఫ్ట్ సబ్ ట్రీ కంటైన్ స్మాలర్ వాల్యూస్, అదేవిధంగా రైట్ సబ్ ట్రీ కంటైన్ లార్జర్ వాల్యూస్ దాన్ రూట్. సో రూట్ కంటే లెస్సర్ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి, రూట్ కంటే గ్రేటర్ వాల్యూస్ అన్నీ కూడా రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. సో ఇది మనకి బైనరీ సర్చ్ ట్రీ. సో ఇక్కడ ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో బైనరీ ట్రీలో మనకి ట్రీ ట్రావర్సల్ అని చెప్పేసి ఉంటాయి. సో ట్రీ ట్రావర్సల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో బైనరీ సర్చ్ ట్రీలో కానివచ్చు. సో ట్రీ ట్రావర్సల్ అని చెప్పేసి ఉంటాయి. సో ట్రీ ట్రావర్సల్ అంటే ఏంటి? ప్రతి ఒక్క నోడ్ని కూడా ట్రీలో విజిట్ చేయడం. సో ఎటువంటి ఆర్డర్ అనేది యూజ్ చేసి విజిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏ నోడ్ని విజిట్ చేయాలి? రూట్ నోడ్ విజిట్ చేయాలా, లేదంటే లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఫస్ట్ విజిట్ చేయాలా, లేదంటే లీఫ్ నోడ్ ఫస్ట్ విజిట్ చేయాలా? సో ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి కొన్ని ట్రీ ట్రావర్సల్స్ ఉంటాయి. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని చెప్పేసి. సో ఇందులో మనకి ఎలా అప్రోచ్ అవ్వాలి ట్రీ ట్రావర్సల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ ఆర్డర్లో ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత రూట్, తర్వాత రైట్ అనమాట. అదే ప్రీ ఆర్డర్లో అయితే రూట్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత లెఫ్ట్ అండ్ ఫైనల్గా రైట్. అదే పోస్ట్ ఆర్డర్లో అయితే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత రైట్
అండ్ తర్వాత రూట్ అనమాట. సో ఇన్ ఆర్డర్లో రూట్ అనేది మిడిల్లో ట్రావర్స్ చేస్తాం, ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో రూట్ నుంచి స్టార్ట్ చేస్తాం, పోస్ట్ ఆర్డర్లో రూట్ని లాస్ట్లో విజిట్ చేస్తాం. సో ఈ అప్రోచెస్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ట్రీని ట్రావర్స్ అవుతాం. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో లెఫ్ట్ టు రూట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి అంటే సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, లెఫ్ట్ నోడ్, అదేవిధంగా రూట్ నోడ్, అదేవిధంగా రైట్ నోడ్. మళ్ళీ సో ఇదంతా లెఫ్ట్ అని కన్సిడర్ చేస్తాం. సో మళ్ళీ రూట్ నోడ్, మళ్ళీ రైట్ నోడ్లో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్, రూట్, రైట్. సో ఆ విధంగా ఈ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ యూజ్ చేసి ట్రీని అయితే ట్రావర్స్ చేస్తాం. సో ఈ బైనరీ సెర్చ్ ట్రీలు ఏంటంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ యూజ్ చేసినప్పుడు సార్టెడ్ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ టు రూట్ రైట్, ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ టు రూట్ రైట్ చేస్తాం కాబట్టి సో లెఫ్ట్ సైడ్లో మనకి స్మాలర్ వాల్యూస్ ఉంటాయి అండ్ 50 అనేది రూట్ వాల్యూ ఉంటుంది అండ్ రూట్ కంటే గ్రేటర్ వాల్యూస్ అన్ని కూడా రైట్ సైడ్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సార్టెడ్ అవుట్పుట్ వస్తుంది. బైనరీ సెర్చ్ ట్రీని ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసినప్పుడు సార్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మనకి బైనరీ సెర్చ్ ట్రీ. నెక్స్ట్ ఏవిఎల్ ట్రీ. సో ఏవిఎల్ ట్రీ అంటే బ్యాలెన్స్డ్ ట్రీ అనమాట. సో an AVL tree is a self-balancing binary search tree where the difference between the heights of the left and right subtrees of every node is at most 1. సో ఏవిఎల్ ట్రీ అనేది ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, మనకి ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తారు. రూట్ కంటే లెస్ ఎలిమెంట్స్ అనేవి కూడా లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి, రూట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్స్ అన్ని కూడా రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. సో ఏవిఎల్ ట్రీ అంటే ఏంటంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్స్ ఆఫ్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్. సో ఏవైతే హైట్ ఉంటాయో లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ హైట్ ఉంటారో దాని డిఫరెన్స్, దాన్ని బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అంటాం. ఆఫ్ ఎవ్రీ నోడ్ ఈజ్ అట్మోస్ట్ 1. సో ఆ లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ హైట్స్ ఏవైతే ఉంటాయో వాటి డిఫరెన్స్ అట్మోస్ట్ 1 ఉండాలి. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏంటంటే సో హైట్, లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ మైనస్ రైట్ సబ్ ట్రీ హైట్, డిఫరెన్స్ బిట్వీన్ హైట్స్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ అట్మోస్ట్ 1 అనమాట. సో ఇట్ మస్ట్ బి -1, 0 ఆర్ 1 ఉండాలి. సో అది ఎలా అంటే చూపిస్తాను మీకు. సో ఇప్పుడు 50 ఉంది, 50 రూట్ నోడ్. సో 50 నోడ్కి మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో 50 నోడ్ నుంచి మనకి 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో 50 to 30 ఒకటి, సో 30 to 20 ఒకటి, అదేవిధంగా 50 to 70 ఒకటి రైట్ సబ్ ట్రీలో, 70 to 80 ఒకటి. సో ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ వచ్చేసి 2, రైట్ సబ్ ట్రీ హైట్ వచ్చేసి 2. సో 2 - 2 ఏమవుతుంది, 0 అవుతుంది. సో 2 - 2 0 అవుతుంది. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ either 1, -1, 0 ఆర్ 1 ఉండాలి. సో మనకి 0 అయింది కాబట్టి సో ఇక్కడ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ రూల్ అనేది వైలేట్ అవ్వట్లేదు. సో ఆ విధంగా మనకి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటాం ఏవిఎల్ ట్రీ. సో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే హైట్స్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆఫ్ ఎవ్రీ నోడ్ ఈజ్ అట్మోస్ట్ 1. సో లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ హైట్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. సో అది ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ 1 అని చెప్పేసి ఉంటుంది. సో అట్మోస్ట్ 1. సో 50 నోడ్కి మనకి 0 ఉంది బ్యాలెన్స్ ఫ్యాక్టర్. సపోజ్ 30 నోడ్కి చూద్దాం. సో 30 నోడ్కి సో లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ 1 ఎందుకంటే సింగిల్ ఎడ్జ్ ఉంది కాబట్టి, అదేవిధంగా రైట్ సబ్ ట్రీ హైట్ కూడా 1. సో లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ రైట్ సబ్ ట్రీ హైట్ డిఫరెన్స్ చేస్తే 1 - 1 0. సో ఇది కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉంది. 30 నోడ్ కూడా బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా 70కి కూడా 1 - 1 చేసినప్పుడు 0 వస్తుంది. సో ఆ విధంగా ఎవ్రీ నోడ్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది అట్మోస్ట్ 1 ఉండాలి, either -1, 0 ఆర్ 1. సో ఆ 3 వాల్యూస్లో మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. సో అది మనకి ఏవిఎల్ ట్రీ అవుతుంది. ఏవిఎల్ ట్రీ అనేది సింపుల్గా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. లెఫ్ట్ సబ్ ట్రీ అదేవిధంగా రైట్ సబ్ ట్రీ హైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిఫరెన్స్ చేస్తాం. సో డిఫరెన్స్ చేసి దాన్ని బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. సో ఆ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అట్మోస్ట్ 1 ఉండాలి, either -1 ఆర్ 0 ఆర్ 1. -1 కానీ 0 కానీ 1 కానీ ఉండాలి. ఇట్ మస్ట్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ మస్ట్ బి -1, 0 ఆర్ 1. సేమ్ మనకి టైప్స్ ఆఫ్ ట్రీస్, బైనరీ ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి చూసాం, అదేవిధంగా బైనరీ సెర్చ్ ట్రీ కూడా చూసాం, అండ్ ఏవిఎల్ ట్రీ కూడా చూసాం, ట్రీ ట్రావర్సల్స్ కూడా చూసాం. సో ఇప్పుడు ఫైనల్గా ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ట్రీస్ గురించి కాన్సెప్చువల్గా మ్యాథ్స్ అవసరమైన థియరీ అంతా కూడా అవసరమైన కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి చూసాం, అదేవిధంగా బేసిక్ టర్మినాలజీ కూడా చూసాం, రూట్, పేరెంట్ నోడ్, చైల్డ్ నోడ్, అదేవిధంగా లీఫ్ నోడ్స్, ఎడ్జెస్ అంటే ఏంటి, నోడ్స్ అంటే ఏంటి, సబ్ ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి చూసాం.
నెక్స్ట్ కీ ప్రాపర్టీస్ కూడా చూసాం. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ టు నోడ్స్ -1. అదేవిధంగా ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. జనరల్గా ట్రీ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. అండ్ ట్రీస్లో ఏంటంటే సైకిల్స్ అనేవి ఉండవు, నో సైకిల్స్ ఇన్ ట్రీ స్ట్రక్చర్. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ట్రీస్లో బైనరీ ట్రీ అంటే ఏంటని చెప్పేసి చూసాం. ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. అదేవిధంగా బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి చూసాం. సో బైనరీ సెర్చ్ ట్రీలో ఏంటంటే ఆర్డర్ ఫాలో అవుతుంది. రూట్ కంటే లెస్ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి, రూట్ కంటే గ్రేటర్ వాల్యూస్ అన్నీ కూడా రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. అదేవిధంగా ఏవిఎల్ ట్రీ అంటే కూడా ఏందని చెప్పేసి చూసాం. సో ఏవిఎల్ ట్రీ అనేది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో వేర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హైట్స్ ఆఫ్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీ. సో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే రైట్ సబ్ ట్రీ అండ్ లెఫ్ట్ సబ్ ట్రీ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అట్మోస్ట్ 1 ఉండాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. ఇట్ మస్ట్ బి -1, 0 అండ్ 1. సో ఈ 3 వాల్యూస్లో ఏదో ఒకటి ఉండాలి బ్యాలెన్స్ ఫ్యాక్టర్. సో దాన్ని మనం ఏవిఎల్ ట్రీ అని చెప్పేసి అంటాం. అండ్ ట్రీ ట్రావర్సల్స్ అంటే ఏంటి అని చెప్పేసి చూసాం. మెయిన్గా మనకి 3 టైప్స్ ఉంటాయి: ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, అదేవిధంగా పోస్ట్ ఆర్డర్. సో ఇన్ ఆర్డర్లో ఏంటంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, లెఫ్ట్ రూట్ రైట్. అండ్ ప్రీ ఆర్డర్లో రూట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ నోడ్ అంటే రూట్ అని చెప్పేసి మీనింగ్. సో రూట్ నుంచి స్టార్ట్ చేస్తాం, రూట్ లెఫ్ట్ రైట్. అదేవిధంగా పోస్ట్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ రూట్. సో ట్రీ ట్రావర్సల్ అంటే ఏంటంటే ఒక ఆర్డర్లో ట్రీలో ఉన్న నోట్స్ని విజిట్ చేసి ప్రింట్ చేయడం. సో దాన్ని ట్రీ ట్రావర్సల్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఫైనల్గా ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం ఈ ట్రీస్ మీద. సో దట్ మనకి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో నేను విఎస్ కోడ్లో ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ రెడీగా పెట్టాను. సో ఈ ప్రోగ్రామ్ చూస్తే మనకి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది కాన్సెప్ట్ పైన. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సింపుల్ బైనరీ ట్రీ. సో సింపుల్ బైనరీ ట్రీ అనేది పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో సింపుల్ బైనరీ ట్రీ కోసం సి ప్రోగ్రామ్ అనమాట. సింపుల్గా ఒక బైనరీ ట్రీ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసినా అంటే క్లాస్ తీసుకున్నా, క్లాస్ నేమ్ వచ్చేసి నోడ్ అని చెప్పేసి ఇచ్చా. తర్వాత ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నా. సో కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తాం? టు ఇనిషియలైజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ క్లాస్. సో క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని సేవ్ అయితే డేటా లెఫ్ట్ రైట్ అని చెప్పేసి ఉన్నాయి. సో వీటిని ఇనిషియలైజ్ చేయడం కోసం కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. అండ్ కన్స్ట్రక్టర్లో ఒక పారామీటర్ ఇచ్చా డేటా అని చెప్పేసి. సో ఈ డేటా ఎందుకంటే మనం నోట్స్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం కోసం డేటా అని చెప్పేసి ఒక పారామీటర్ అనేది కన్స్ట్రక్టర్లో ఇచ్చా. సో ఇక్కడ ఏంటంటే నేను స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నా. సో ప్రతి ఒక్క నోడ్లో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, నోడ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నా. సో ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకొని నేను మల్టిపుల్ నోడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ బేసిక్గా నేను ఏం చేస్తున్నా, స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏమున్నాయి కన్స్ట్రక్టర్లో, డేటా లెఫ్ట్ రైట్. సో ప్రతి ఒక్క నోడ్లో ఏంటంటే మనకి 3 ఫీల్డ్స్ ఉండాలి. ఒకటి ఆ నోడ్లో ఉండాల్సిన డేటా, ఇంకోటి లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి రెఫరెన్స్ వేరియబుల్, అదేవిధంగా రైట్ చైల్డ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి రెఫరెన్స్ వేరియబుల్. ఎందుకు స్టోర్ చేసుకోవాలి వాటి అడ్రస్ అంటే, సో పేరెంట్ నోడ్ అనేది లెఫ్ట్ చైల్డ్కి రైట్ చైల్డ్కి కనెక్ట్ అవుతుంది. వాటి అడ్రస్కి ఆ రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్ అవుట్ అవ్వడం వల్ల లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ రూట్కి కనెక్ట్ అవుతాయి పేరెంట్ నోడ్. సో విధంగా ఎవ్రీ నోడ్లో ఏమి ఉండాలంటే డేటా ఉండాలి, అదేవిధంగా లెఫ్ట్ అనే రెఫరెన్స్ వేరియబుల్, రైట్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఉండాలి. సో అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి, ప్రతి ఒక్క నోడ్కి డేటా లెఫ్ట్ రైట్. సో ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క నోడ్కి స్ట్రక్చరు. 3 థింగ్స్ ఉంటాయి. డేటా అంటే మనం నోడ్లో ఇన్సర్ట్ చేయాల్సిన యాక్చువల్ వాల్యూ, అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ చైల్డ్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు సో దానికి పాయింట్ అవుట్ అవ్వడానికి దాని అడ్రస్ మనం ఇక్కడ లెఫ్ట్లో ఇస్తాం. అండ్ రైట్లో ఏంటంటే సో రైట్ చైల్డ్ క్రియేట్ చేసినప్పుడు సో దానికి పాయింట్ అవుట్ అయ్యేలా సో ఇది ఒక రెఫరెన్స్ వేరియబుల్. సో ఈ డేటా లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్లో ఏంటంటే లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ క్రియేట్ చేసినప్పుడు నోట్స్ లెఫ్ట్ చైల్డ్ నోడ్ రైట్ చైల్డ్ నోడ్, సో వాటి అడ్రస్ పాయింట్ అవుట్ అవ్వడానికి లెఫ్ట్ చైల్డ్. డేటాలో ఏంటంటే యాక్చువల్ వాల్యూ నోడ్లో ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసే క్లాస్ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ అనేది ఇచ్చాను నోడ్కి. ఇప్పుడు నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్లో మనం మల్టిపుల్ నోడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. దట్ మీన్స్ 5 నోడ్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఒక్క నోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది,
మన క్లాస్లో ఏదైతే ఇచ్చామో కన్స్ట్రక్టర్లో ఇక్కడ సేమ్ ఆ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి, నేను నోడ్స్ ఇన్సర్ట్ చేయాలి, ట్రీ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ క్రియేట్ ట్రీ. సో ఫస్ట్ మనకి ఏ నోడ్ ఉంటుంది ట్రీలో, రూట్ నోడ్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ బైనరీ ట్రీలో రూట్ నోడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో రూట్ నోడ్ ఇన్సర్ట్ చేయడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నోడ్ క్రియేట్ చేయాలంటే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏదైతే నోడ్ అని చెప్పేసి క్లాస్ క్రియేట్ చేశాను అందులో మనకి నోడ్ స్ట్రక్చర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను నోడ్ క్రియేట్ చేయాలంటే ఆ క్లాస్ నోడ్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ కాల్ అవుతుంది. సో నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తున్నా, ఏదైతే కన్స్ట్రక్టర్లో డేటా అనే పారామీటర్ ఉందో సో దానికి నేను ఇక్కడ యాక్చువల్ వాల్యూ పాస్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ మన కన్స్ట్రక్టర్ని మాన్యువల్గా కాల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్కి కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో దాంట్లో ఉన్న పారామీటర్ ఏదైతే ఉందో డేటా, దాంతోకి నేను ఇక్కడ 10 అనే వాల్యూ పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ 10 అనే వాల్యూ ఏమవుతుంది, మనకి నోడ్ క్రియేట్ అవుతుంది. సో ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఈ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏదైతే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇనిషియలైజ్ అవుతాయి అన్నమాట. సో ఎలా ఇనిషియలైజ్ అవుతాయంటే, సో ఇక్కడ డేటా ప్లేస్లో 10 వస్తుంది అండ్ లెఫ్ట్ ప్లేస్లో నన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా చైల్డ్ నోడ్స్ ఏవి క్రియేట్ చేయలేదు కాబట్టి ఇనిషియల్గా నన్ ఉంటుంది. సో ఎప్పుడైతే చైల్డ్ నోడ్స్ క్రియేట్ చేస్తామో లెఫ్ట్ చైల్డ్ నోడ్, రైట్ చైల్డ్ నోడ్, సో వాటికి పాయింట్ అవుట్ అయ్యేలా వాటి అడ్రసెస్ అనేవి ఇక్కడ ఫిల్ చేస్తాం. అండ్ రైట్ చైల్డ్ నోడ్లో కూడా నన్ అని చెప్పేసి ఉంటుంది. ఇనిషియల్గా ఈ విధంగా ఉంటుంది నోడ్. సో రూట్ నోడ్ అనేది క్రియేట్ చేసాం. సో 10 అనేది రూట్ నోడ్ అవుతుంది. సో రూట్ నోడ్ అనేది క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాం, రూట్ డాట్ లెఫ్ట్, రూట్ డాట్ రైట్. సో లెఫ్ట్ చైల్డ్ నోడ్, రైట్ చైల్డ్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రూట్ నోడ్ అనేది క్రియేట్ చేశారు 10 అని చెప్పేసి. సో లెఫ్ట్ చైల్డ్ నోడ్లో 20, రైట్ చైల్డ్ నోడ్లో 30 అని చెప్పేసి 2 నోడ్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో రూట్ డాట్ లెఫ్ట్. సో ఈ 10 అనే నోడ్ ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా, సో ఈ ఆబ్జెక్ట్కి రూట్ అనే రెఫరెన్స్ వేరియబుల్ పాయింట్అవుట్ అవుతుంది అనమాట. సో ఆ రూట్ డాట్ డేటాలో 10 ఉంటుంది, రూట్ డాట్ లెఫ్ట్లో నన్, రూట్ డాట్ రైట్లో నన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను రూట్ డాట్ లెఫ్ట్ అనేది కొత్తగా క్రియేట్ చేసిన నోడ్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, రూట్ డాట్ లెఫ్ట్లో ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అడ్రస్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఆ నోడ్కి రూట్ డాట్ లెఫ్ట్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, రూట్ లెఫ్ట్ కనెక్ట్ అవుతాయి. సేమ్ అలాగే రైట్ కూడా చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సో 20 అనే నోడ్ క్రియేట్ చేయడం కోసం నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే క్లాస్ కన్స్ట్రక్టర్ ఉందో సో ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో డేటా ప్లేస్లోకి 20 వస్తుంది. సో అండ్ ఇక్కడ ఈ వేరియబుల్స్ అన్ని కూడా ఇనిషియలైజ్ చేస్తాం. సో డేటా ప్లేస్లో 20 వస్తుంది, అదేవిధంగా లెఫ్ట్లో నన్, అదేవిధంగా రైట్లో కూడా నన్ వస్తుంది. సో ఈ విధంగా ఇంకో నోడ్ అనేది క్రియేట్ చేసాం. సో ఇంకో నోడ్ అనేది క్రియేట్ చేసి సపోజ్ ఈ నోడ్ అడ్రస్ 2000 అనుకుందాం. సో అజ్యూమ్ దిస్ నోడ్ అడ్రస్ యాజ్ 2000. సో ఈ నోడ్ అడ్రస్ 2000 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ నోడ్ క్రియేట్ చేశాను. ఈ నోడ్ క్రియేట్ చేసి ఈ నోడ్కి ఏం పాయింట్ అవుట్ అవుతుంది, రూట్ డాట్ లెఫ్ట్. సో ఇక్కడ రూట్ అంటే ఏంటి, ఏదైతే 10 అనే నోడ్ క్రియేట్ చేసామో దానికి పాయింట్ అవుట్ అవుతున్న రెఫరెన్స్ వేరియబుల్. సో ఇప్పుడు రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఏంటి, ఈ ఫీల్డ్. సో 10 తర్వాత ఏదైతే నన్ అని చెప్పేసి ఉందో సో ఈ ఫీల్డ్ని మనం రూట్ డాట్ లెఫ్ట్ అని చెప్పేసి అంటాం. సో రూట్ డాట్ రైట్ అంటే సో ఈ ఇట్ సైడ్ ఉన్న నన్, అదేవిధంగా రూట్ డాట్ డేటా అంటే 10. సో ఈ కొత్త క్రియేట్ చేసిన 20 నోడ్కి నేను రూట్ డాట్ లెఫ్ట్ని పాయింట్అవుట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ రూట్ డాట్ లెఫ్ట్ ప్లేస్లో ఏమవుతుంది, ఈ 2000. సో ఈ 2000 అనేది ప్లేస్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 10 అనే రూట్ నోడ్కి 20 అనే లెఫ్ట్ చైల్డ్ కనెక్ట్ అవుతుంది. సో 10 అనే రూట్ నోడ్కి 20 అనే లెఫ్ట్ చైల్డ్ కనెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రూట్ డాట్ రైట్. సో రూట్ డాట్ రైట్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో నోడ్ క్రియేట్ చేస్తున్నాం. సో దానికోసం ఏం చేస్తున్నా, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. 30 అనే యాక్చువల్ వాల్యూ డేటా పారామీటర్లో పాస్ చేస్తున్నాం కన్స్ట్రక్టర్లో. సో అప్పుడు ఏమవుతాయి, మళ్ళీ ఈ వేరియబుల్స్ అన్నీ కూడా ఇనిషియలైజ్ అవుతాయి. సో 30కి నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో 30 నోడ్ ఎలా ఉంటుంది అంటే డేటా ప్లేస్లో 30 ఫిల్ అవుతుంది, లెఫ్ట్ ప్లేస్లో నన్, అదేవిధంగా రైట్ ప్లేస్లో కూడా నన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా ఇంకో నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం అక్కడ 30 అని చెప్పేసి. సపోజ్ దీని అడ్రస్ 3000 అని చెప్పేసి అనుకున్నాం.
సో రైట్ నోడ్ అని చెప్పేసి ఏదైతే క్రియేట్ చేసామో 30 నోడ్, సో 30 నోడ్ అడ్రస్ సపోజ్ 3000 అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ రూట్ డాట్ రైట్, సో ఇక్కడ ఏదైతే 30 నోడ్ క్రియేట్ చేసామో 30 నోడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్కి రూట్ డాట్ రైట్ అనేది పాయింట్అవుట్ అవుతుంది రెఫరెన్స్ వేరియబుల్. సో ఇక్కడ రూట్ డాట్ రైట్ అంటే ఏంటి, ఇక్కడ 10 నోడ్లు ఏదైతే నన్ను ఉందో రైట్ ప్లేస్లో, సో ఈ నోడ్ అంతా కూడా రూట్. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం, వాటి మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాం. రూట్ డాట్ డేటా అంటే 10, అదేవిధంగా రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఈ 20 నోడ్ కనెక్ట్ చేసాం. అదేవిధంగా రూట్ డాట్ రైట్ అంటే ఈ నన్ ప్లేస్లో ఏం చేస్తున్నాను నేను, ఈ ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో 30 అని చెప్పేసి ఆ నోడ్ అడ్రస్ ఇస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది, ఈ రూట్ నోడ్ అనేది రైట్ చైల్డ్కి కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దాకా ఏం చేసామంటే 3 నోడ్స్ క్రియేట్ చేసాం. సో రూట్ నోడ్ 10, అదేవిధంగా రూట్కి లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 20 నోడ్, రూట్కి రైట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 30. సో రూట్ నోడ్, లెఫ్ట్ చైల్డ్ నోడ్, రైట్ చైల్డ్ నోడ్, రూట్ నోడ్ 10, లెఫ్ట్ చైల్డ్ నోడ్ 20, రైట్ చైల్డ్ నోడ్ 30. సో ఈ విధంగా 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేసాం ఇక్కడ. సో తర్వాత ఏం చేస్తున్నా, ఇంకో 2 నోడ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఏంది, రూట్ డాట్ లెఫ్ట్ అంటే 2000. సో 2000 అంటే ఏంది 20 నోడ్. సో 20 నోడ్ దగ్గరకు వస్తాం. సో 20 నోడ్ తర్వాత ఏముంది, రూట్ డాట్ లెఫ్ట్. సో లెఫ్ట్కి వచ్చేసాం. డాట్ లెఫ్ట్ అంటే సో మళ్ళీ నన్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ ఏదైతే లెఫ్ట్ చైల్డ్ ఉందో సో ఆ లెఫ్ట్ చైల్డ్కి లెఫ్ట్ చైల్డ్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ రూట్ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 20. సో ఆ లెఫ్ట్ చైల్డ్కి ఏం చేస్తున్నా, నేను మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ నోడ్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే 40 నోడ్ క్రియేట్ చేస్తాం దానికి పేరెంట్ నోడ్ 20 అవుతుంది, 20 పేరెంట్ నోడ్ 10 అవుతుంది. సో అదేవిధంగా రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ నోడ్కి ఏదైతే లెఫ్ట్ నోడ్ ఉందో సో ఆ లెఫ్ట్ నోడ్కి ఇంకో లెఫ్ట్ నోడ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, 40 నోడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ కన్స్ట్రక్టర్లో డేటాలోకి 40 వస్తుంది. తర్వాత వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేస్తాం. సో డేటా ప్లేస్లో 40 అండ్ లెఫ్ట్లో నన్ అండ్ రైట్లో నన్. సపోజ్ ఈ నోడ్ అడ్రస్ 4000 అనుకున్నాం. సో ఈ నోడ్ దేనికి పాయింట్అవుట్ చేసిన, రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే 2000. సో 2000లో లెఫ్ట్ అంటే నన్. సో ఈ నన్ ప్లేస్లో ఏం చేసినా 4000 పెడతాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ లెఫ్ట్ చైల్డ్ అనేది ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఆ లెఫ్ట్ చైల్డ్కి పాయింట్అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ రూట్కి లెఫ్ట్ చైల్డ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ చైల్డ్ నోడ్కి ఇంకో లెఫ్ట్ చైల్డ్ నోడ్ అనమాట. సో ఆ విధంగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసినా రూట్ డాట్ రైట్. సో అదేవిధంగా లెఫ్ట్ చైల్డ్ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ క్రియేట్ చేసాం. సో రైట్ చైల్డ్ నోడ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో రైట్ చైల్డ్ నోడ్ కూడా క్రియేట్ చేయడం కోసం సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ కాల్ అవుతుంది. డేటా పారామీటర్లో 50 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది. తర్వాత వేరియబుల్స్ ఇనిషియలైజ్ అవుతాయి. సో డేటా ప్లేస్లో 50, లెఫ్ట్లోకి నన్, అదేవిధంగా రైట్లోకి నన్ వస్తుంది. సో ఇది దేనికి పాయింట్ అవుతుంది, ఈ నోడ్ రూట్ డాట్ రైట్. సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే 20 నోడ్. సో లెఫ్ట్ డాట్ రైట్ అంటే సో ఇక్కడ నన్ ప్లేస్లో సపోజ్ ఈ నోడ్ అడ్రస్ 5000 అనుకున్నాం. సో ఈ నోడ్ అడ్రస్ ఇక్కడనే ఇస్తున్నాం. సో ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ట్రీ స్ట్రక్చర్ ఎలా వస్తుంది అంటే మనకి, సో ఇక్కడ విజువలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో రూట్ నోడ్లో 10 ఉంటుంది. రూట్కి లెఫ్ట్ నోడ్లో లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 20 ఉంటుంది, రైట్ చైల్డ్ వచ్చేసి 30 ఉంటుంది. సో మళ్ళీ ఏం చేశాను నేను, 20 అనే లెఫ్ట్ చైల్డ్కి 40 అనే లెఫ్ట్ చైల్డ్, అదేవిధంగా 50 అనే రైట్ చైల్డ్. సో ఈ విధంగా ట్రీ ఉంటుంది. సో రూట్ నోడ్ 10, రూట్కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ 20, రైట్ చైల్డ్ నోడ్ 30, మళ్ళీ ఈ లెఫ్ట్ చైల్డ్ నోడ్కి ఇంకో లెఫ్ట్ చైల్డ్ నోడ్ 40 అండ్ రైట్ చైల్డ్ నోడ్ 50. సో ఈ విధంగా ట్రీని ఇంప్లిమెంట్ చేసాం మనం. సింపుల్గా క్లాస్లో స్ట్రక్చర్ ఇచ్చేసి ఆ స్ట్రక్చర్కి మన క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తూ నోట్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసి ఇక్కడ ట్రీని క్రియేట్ చేసాం. సో ట్రీని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ట్రీని క్రియేట్ చేసిన తర్వాత సింపుల్గా ట్రీని డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ నేను మొత్తం ట్రావర్స్ అవ్వట్లేదు, సింపుల్గా రూట్ లెఫ్ట్ రైట్ డేటాని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ట్రావర్సల్స్ అనేవి ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్లో ఎలా చేస్తామని చెప్పేసి చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్ బైనరీ ట్రీ కాబట్టి సింపుల్గా నేను రూట్ నోడ్ ఇంకా లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ డేటా ఒకటి ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ప్లేస్లో
సో ప్రింట్లో రూట్ డాట్ డేటా. సో రూట్ అనేది 10 అనే నోడ్కి పాయింట్ అవుట్ అయింది. సో రూట్ డాట్ డేటా అంటే 10 అనేది ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ప్రింట్లో రూట్ డాట్ లెఫ్ట్ డాట్ డేటా. సో రూట్ అనేది 10 అనే నోడ్. సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే 2000. సో 2000లో ఏ నోడ్ ఉంది, 20 నోడ్ ఉంది. సో రూట్ డాట్ లెఫ్ట్ డాట్ డేటా అంటే 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రూట్ డాట్ రైట్ డాట్ డేటా. సో రూట్ డాట్ రైట్ డాట్ డేటా అంటే సో రూట్ అనే 10 నోడ్. సో రూట్ డాట్ రైట్ అంటే 3000 ఉంది. సో 3000లో 30 అనే నోడ్ ఉంది. సో రైట్ డాట్ డేటా అన్నప్పుడు 30 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే టెన్ 20 30 ప్రింట్ అవ్వాలి. ఇక్కడ రూట్ 10 లెఫ్ట్ చైల్డ్ 20 రైట్ చైల్డ్ 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో రన్ చేసినప్పుడు అవుట్పుట్లో రూట్ 10 లెఫ్ట్ చైల్డ్ 20 రైట్ చైల్డ్ 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకంటే మన రూట్ డేటా అదేవిధంగా లెఫ్ట్ చైల్డ్ నోడ్ డేటా రైట్ చైల్డ్ నోడ్ డేటా ప్రింట్ చేసాం. సో ఇక్కడ ట్రీలో రూట్ నోడ్ 10 లెఫ్ట్ చైల్డ్ 20 రైట్ చైల్డ్ 30. సో ఈ విధంగా 3 నోడ్స్ డేటా అనేది ప్రింట్ చేసాం. సో ఇది మనకి సింపుల్గా బైనరీ ట్రీ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అనమాట. సో ట్రావర్సల్ అంటే ట్రీలో ఉన్న నోట్స్ అన్ని కూడా విజిట్ చేసి వాటిని ప్రింట్ చేయడం అనమాట. ట్రావర్స్ అవ్వడం, జస్ట్ నోట్స్ని విజిట్ చేయాలి. సో మనం ఏ అప్రోచ్ యూజ్ చేసి విజిట్ అవ్వాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ట్రీలో లెఫ్ట్ నోడా లీఫ్ నోడా లేదంటే రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలా లేదంటే రైట్ సబ్ ట్రీ నుంచి స్టార్ట్ చేయాలా అని చెప్పేసి మనకి ఈ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇన్ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ ఇన్ఆర్డర్ ట్రావర్సల్ చూద్దాం. సో ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత రూట్, తర్వాత రైట్. సో ఇక్కడ రూట్ నోడ్ అనేది మిడిల్ వస్తుంది ఇన్ఆర్డర్లో. సో ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా, లెఫ్ట్ నోడ్ రైట్. సో లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి స్టార్ట్ చేస్తాం. సో లెఫ్ట్, రూట్, రైట్. సో ఆ విధంగా మనం ట్రీని అయితే ట్రావర్స్ చేస్తాం. సో అది మనం ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, సింపుల్గా నోడ్కి స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇంతకుముందు ఎలా అయితే సింపుల్ బైనరీ ట్రీ ప్రోగ్రాంలో స్ట్రక్చర్ ఇచ్చాము నోడ్కి, సేమ్ అలాగే నోడ్కి స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ నోడ్ అని చెప్పేసి క్లాస్ నేమ్ తీసుకున్నా, కన్స్ట్రక్టర్లో పారామీటర్ డేటా తీసుకున్నా, తర్వాత ఇక్కడ వేరియబుల్స్ అన్ని కూడా ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో అప్పుడు మన స్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, సో 3 ఫీల్డ్స్ ఉంటాయి, డేటా, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్. సో ఈ విధంగా నోడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ప్రతి నోడ్కి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ విధంగా స్ట్రక్చర్ అయితే ఉంటుంది, డేటా, లెఫ్ట్, రైట్ అని చెప్పేసి. తర్వాత ఏం చేస్తున్నాను, నేను ఒక 5 నోడ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. 5 నోడ్స్తో ట్రీని క్రియేట్ చేస్తున్నాను. సేమ్ 10 20 30 40 50 రూట్ నోడ్, రూట్కి లెఫ్ట్ రైట్, అదేవిధంగా రూట్కి లెఫ్ట్ నోడ్లో ఉన్నదానికి లెఫ్ట్ రైట్. సేమ్ ఇక్కడ ఏదైతే ట్రీ క్రియేట్ చేసామో, సో 10 రూట్ నోడ్, లెఫ్ట్ నోడ్ వచ్చేసి 20, రైట్ నోడ్ 30, అదేవిధంగా లెఫ్ట్ చైల్డ్కి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ 40, రైట్ చైల్డ్ 50. సో ఆ విధంగా సేమ్ మనకి ఇక్కడ కూడా ట్రీ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సో ఎలాగైతే సింపుల్ బైనరీ ట్రీలో అప్రోచ్ చెప్పాము, సేమ్ అదే విధంగా ఇక్కడ 10. సో 10 అనేది రూట్ నోడ్, అదేవిధంగా సో 20 అనేది రూట్కి లెఫ్ట్ నోడ్ అనమాట, రూట్కి లెఫ్ట్ నోడ్, అదేవిధంగా 30 అనేది రూట్కి రైట్ నోడ్. సో 30 అనేది రూట్కి రైట్ నోడ్. నెక్స్ట్ 40. సో 40 అనేది ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ ఏదైతే ఉందో 20, సో దానికి లెఫ్ట్ చైల్డ్. 50 అనేది రైట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్కి రైట్ చైల్డ్ అనమాట. సో ఈ విధంగా సేమ్ మనకి సింపుల్ బైనరీ ట్రీలో ఎలా అయితే ట్రీని ఇంప్లిమెంట్ చేసామో, సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ట్రీ అనేది క్రియేట్ చేస్తున్నాం, నోడ్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ నోడ్ అని చెప్పేసి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఎలాగైతే ఇక్కడ నోడ్ క్రియేట్ అయిందో, సో డేటా ప్లేస్లోకి 10 వస్తుంది, అండ్ ఇనీషియల్గా ఇక్కడ లెఫ్ట్ రైట్లో నన్ ఉంటుంది. సో తర్వాత 20 నోడ్ 30 నోడ్ క్రియేట్ చేసినప్పుడు వాటి అడ్రస్తో ఫిల్ చేస్తాం. సో వాటి అడ్రస్తో ఫిల్ చేస్తాం. సో ఇక 10కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి రూట్ పాయింట్ అవుట్ ఎలా చేస్తాం, తర్వాత రూట్ లెఫ్ట్లో నోడ్ 20 అడ్రస్ ఇస్తాం, రూట్ రైట్లో నోడ్ 30 అడ్రస్ ఇస్తాం. సో తర్వాత మళ్ళీ లెఫ్ట్లో ఏం చేస్తాం, సో లెఫ్ట్ ప్లేస్లో 40 అడ్రస్ ఇస్తాం, అదేవిధంగా లెఫ్ట్ నోడ్కి రైట్ ప్లేస్లో 50 అడ్రస్ ఇస్తాం.
దానివల్ల మనకి ఇలా ట్రీ అనేది క్రియేట్ అవుతుంది. రూట్ నోడ్ 10, రూట్కి లెఫ్ట్ నోడ్ 20, రూట్కి రైట్ నోడ్ 30. అదేవిధంగా లెఫ్ట్ చైల్డ్ నోడ్కి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ నోడ్ 40, మళ్ళీ రైట్ చైల్డ్ నోడ్ 50. సో ఈ విధంగా ట్రీ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ట్రీలో ఉన్న వాటిని ప్రింట్ చేయాలి నేను. సో ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నోట్స్ వాటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ట్రావర్స్ చేయాలి, అంటే విజిట్ చేయాలి. సో ఎక్కడి నుంచి విజిట్ చేయాలి మనం అని చెప్పేసి చూస్తే, సో ఇక్కడ మనం ఇన్ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇన్ఆర్డర్ ట్రావర్సల్లో లెఫ్ట్ రూట్ రైట్ ఉంటుంది. సో లెఫ్ట్ రూట్ రైట్ ఆ విధంగా మనం ట్రీని అయితే ట్రావర్స్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత రూట్, తర్వాత వచ్చేసి రైట్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి, సో లెఫ్ట్ వచ్చేసి ఇక్కడ, సో ఇది రూట్, సో ఇదంతా కూడా లెఫ్ట్, ఇది రైట్. సో మళ్ళీ లెఫ్ట్ సబ్ ట్రీలో ఏం చేయాలి, సో లెఫ్ట్ సబ్ ట్రీలో ఇది రూట్ అవుతుంది. సో లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి స్టార్ట్ చేయాలి. 10 వచ్చేసి రూట్, 20 లెఫ్ట్, 30 రైట్. సో మళ్ళీ 20 దగ్గర ఏంటి, సో 20 అనేది రూట్, సో 20కి లెఫ్ట్ 40, 50 రైట్. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ నోడ్ ఏంటి 40. సో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ వచ్చేసి 40 అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇన్ఆర్డర్ ఆఫ్ రూట్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో సో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇన్ఆర్డర్ ఆఫ్ రూట్ అని చెప్పేసి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. రూట్ నోడ్ ఇచ్చేసి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో రూట్ నోడ్ ఏంటి ఇక్కడ 10 అనమాట. సో రూట్ నోడ్ వచ్చేసి 10. తర్వాత ఏం చేస్తున్నాం, ఇఫ్ రూట్, ఒకవేళ రూట్ ఎగ్జిస్ట్ అయి ఉంటే, సో రూట్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రికర్షన్ అనమాట. ఇక్కడ రికర్షన్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ రికర్షన్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫంక్షన్లో ఏంటి రూట్ ఎగ్జిస్ట్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేస్తున్నా. రూట్తో ఫంక్షన్ కాల్ చేసి, సో రూట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. తర్వాత ఏం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఏంటి 20 నోడ్. సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే 20 నోడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నా రికర్షన్తో కాల్ చేస్తున్నా. ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ అంటే 20 ఇక్కడ. తర్వాత ఏం చేస్తున్నా ప్రింట్ చేస్తున్నా. సో తర్వాత రూట్ డాట్ డేటా ఈ 10ని ప్రింట్ చేస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నా సేమ్ ఫంక్షన్లో రూట్ డాట్ రైట్. సో రూట్ డాట్ రైట్లో మనకి 30 అనే వాల్యూ ఉంది. సో రూట్ డాట్ రైట్ని కాల్ చేస్తున్నా. సో ఇన్ ఆర్డర్లో ఏంటి ఫస్ట్ లెఫ్ట్ నోడ్ కాల్ చేస్తాం, లెఫ్ట్ నోడ్ ప్రింట్ చేస్తాం, తర్వాత రూట్, తర్వాత రైట్. సో ఇక్కడ కాన్సెప్చువల్గా చూస్తే లెఫ్ట్ నోడ్ వచ్చేసి 40. సో 40 ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత రూట్ 20 ప్రింట్ అవుతుంది, తర్వాత రైట్ 50 ప్రింట్ అవుతుంది. సో లెఫ్ట్ సబ్ ట్రీ అంతా ప్రింట్ అయిపోయింది. సో రూట్కి లెఫ్ట్ అంతా ప్రింట్ అయింది. సో లెఫ్ట్ అంతా ప్రింట్ అయ్యాక తర్వాత రూట్, సో రూట్ 10 ప్రింట్ అవుతుంది. సో లెఫ్ట్ రూట్ అయిపోయాక రైట్ 30. సో 40, 20, 50, 10, 30. సో ఆ విధంగా మనకి ఆర్డర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ 40, సో తర్వాత లెఫ్ట్, తర్వాత రూట్. సో రూట్ వచ్చేసి 20 ప్రింట్ అవుతుంది. సో లెఫ్ట్ రూట్ తర్వాత రైట్ 50. సో ఇదంతా లెఫ్ట్ కింద కన్సిడర్ చేస్తాం ఇప్పుడు. సో లెఫ్ట్ కింద కన్సిడర్ చేసి తర్వాత రూట్. సో లెఫ్ట్ రూట్ అయిపోయాక రైట్. సో 40, 20, 50, 10, 30. సో ఆ విధంగా మనకు ప్రింట్ అవ్వాలి అవుట్పుట్లో. సో దానికోసం ఇక్కడ నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ రూట్, తర్వాత ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రూట్లో ఉన్న డేటా ఏదైతే రూట్తో కాల్ చేసామో ఆ డేటా, నెక్స్ట్ రైట్. సో ఈ విధంగా ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నా రికర్షన్లో ఇక్కడ 20 ఏదైతే మా ఇన్ఆర్డర్ ఫంక్షన్ కాల్ చేసినామో రికర్షన్తో, సో ఇక్కడ మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు రూట్. సో ఇక్కడ ఇన్ఆర్డర్ రూట్ డాట్ లెఫ్ట్ అంటే 20 ఇస్తాం. సో ఇప్పుడు 20 రూట్ అవుతుంది. సో ఇఫ్ రూట్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో రూట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం ఇందులో, ఇప్పుడు మళ్ళీ ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్. సో 20కి లెఫ్ట్లో ఏముంది 40 ఉంది, 40. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం ఆ డేటాను ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ 20. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ రైట్ని కాల్ చేస్తాం. సో రూట్ డాట్ రైట్ అంటే 50. అదేవిధంగా ఇక్కడ ఇన్ ఆర్డర్ ఆఫ్ 30 అని. సో దీన్ని కూడా మనం ఫంక్షన్తో రికర్షన్లో కాల్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది రూట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో రూట్ ఎగ్జిస్ట్ అయింది 30. తర్వాత ఏం చేస్తాం రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ డాట్ లెఫ్ట్ అంటే ఇక్కడ, సో రూట్ డాట్ లెఫ్ట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో రూట్ డాట్ లెఫ్ట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు, సపోజ్ నన్ అనుకుందాం. తర్వాత ఏం చేస్తున్నా రూట్ డేటాను ప్రింట్ చేస్తున్నా 30. సో 13 ప్రింట్ చేస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నా రూట్ డాట్ రైట్.
సో 30కి రైట్లో ఏముంది, ఏం లేదు. సో నన్ అని చెప్పేసి పెట్టేస్తున్నాం. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ఇక్కడ రికర్షన్ ఇదంతా కూడా. సో మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో 40కి ఏం చేస్తున్నాం, 40 లెఫ్ట్ని ప్రింట్ చేస్తున్నాం. సో 40 లెఫ్ట్ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ పైన చూపిస్తున్నా. సో 40కి లెఫ్ట్ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్ ఫస్ట్ సేమ్ లేదు కాబట్టి నన్ను, తర్వాత 40 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇన్ ఆర్డర్ ఆఫ్ రైట్లో నన్ ఏం లేదు కాబట్టి నన్ ప్రింట్ అవుతుంది. సేమ్ 50కి కూడా అంతే. సో ఇన్ ఆర్డర్ ఆఫ్ 50కి లెఫ్ట్లో ఏం లేదు కాబట్టి నన్ను, తర్వాత 50 ప్రింట్ అవుతుంది. తర్వాత రైట్లో ఏం లేదు కాబట్టి నన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 40 ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత 20, తర్వాత 50, తర్వాత రూట్ నోట్ 10. సో లాస్ట్లో 30 ప్రింట్ అవుతుంది. సో ఎందుకంటే లెఫ్ట్ నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఫంక్షన్లో ఫస్ట్ ఏమి ఇచ్చాం, సో ఇక్కడ రూట్ డాట్ లెఫ్ట్ అని చెప్పేసి ఫస్ట్ రికర్షన్ లెఫ్ట్ నుంచి ఇచ్చాం. సో లెఫ్ట్ వాల్యూస్ ఫస్ట్ ప్రింట్ అవుతాయి అనమాట. సో లెఫ్ట్, సో దాని రూటు, అదేవిధంగా రైట్, తర్వాత రూటు అండ్ రైట్. సో లెఫ్ట్ రూట్ రైట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ బేస్ చేసుకొని ప్రింట్ అవుతాయి అన్నమాట వాల్యూస్. సో ఇది మనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లాజిక్, సో దీన్ని మనం ఒక పేపర్లో నీట్గా డ్రై రన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ కాన్సెప్చువల్గా ఎలా అయితే చెప్పామో లెఫ్ట్ రూట్ రైట్ అని చెప్పేసి. సో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ 40, తర్వాత రూట్ నోడ్ 20, తర్వాత రైట్ నోడ్ 50. సో ఇదంతా మళ్ళీ లెఫ్ట్ ట్రీ కింద కన్సిడర్ చేస్తాం. మళ్ళీ లెఫ్ట్ అయిపోయిన రూటు, తర్వాత రైట్. సో ఈ విధంగా సేమ్ ఆర్డర్లో మనకి నీట్గా పేపర్లో డ్రై రన్ చేసినప్పుడు సేమ్ సీక్వెన్స్ వస్తుంది. సో దానికి జస్ట్ లాజిక్ ఇక్కడ ఈ విధంగా ఇస్తాం, సేమ్ రికర్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇన్ ఆర్డర్ లెఫ్ట్ రూటు రైట్, సో లెఫ్ట్ రూట్ రైట్. ఎందుకంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో మనం టెక్నిక్ అనేది లెఫ్ట్ రూట్ రైట్ ఉంటుంది కాబట్టి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రికర్షన్ యూజ్ చేసి ఇక్కడ కాల్ చేస్తాం ఫంక్షన్. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పేసి చూద్దాం. సో 40, 20, 50, 10, 30. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాం. సో లెఫ్ట్, అదేవిధంగా తర్వాత రూట్, సో రూట్ 20. సో లెఫ్ట్ రూట్ అయిపోయాక రైట్ 50. సో ఇప్పుడు ఇదంతా కూడా లెఫ్ట్ చైల్డ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో లెఫ్ట్ అయిపోయాక ఏంటి రూట్, సో 10, తర్వాత రైట్ 30. సో 40, 20, 50, 10, 30. సో ఇక్కడ 40, 20, 50, 10, 30 యాజ్ ఇట్ ఈస్గా మనకి ట్రీలో ఉన్న నోట్స్ అన్నీ కూడా ప్రింట్ అయ్యాయి. సో ఎలా ప్రింట్ చేసామంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేసి, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ అప్రోచ్తో మనం ఇక్కడ ప్రింట్ చేసాం. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్లో ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రూట్ నోడ్, తర్వాత రైట్. సో ఆ విధంగా మనం పర్ఫామ్ చేస్తాం ట్రావర్సల్. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఏంటంటే ఫస్ట్ రూట్ నోడ్, తర్వాత లెఫ్ట్ రైట్. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ రూట్ నోడ్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. ఇన్ ఆర్డర్లో ఏంటంటే రూట్ నోడ్ మిడిల్లో వస్తుంది. ప్రీ ఆర్డర్లో రూట్ నోడ్తోనే స్టార్ట్ చేస్తాం. రూట్ నోడ్ ఫస్ట్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. ఇక్కడ సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నోడ్కి స్ట్రక్చర్ ఇస్తున్నాం, ఎందుకంటే ట్రీలో నోడ్స్ని ఇన్సర్ట్ చేయడం కోసం. సేమ్ డేటా లెఫ్ట్, నెక్స్ట్ వచ్చేసి రైట్. సో సేమ్ స్ట్రక్చర్. సో నోడ్లో డేటా ఉంటుంది, తర్వాత లెఫ్ట్ చైల్డ్ నోడ్ కోసం రెఫరెన్స్ వేరియబుల్, రైట్ చైల్డ్ నోడ్ కోసం రెఫరెన్స్ వేరియబుల్. సో రెఫరెన్స్ వేరియబుల్ చైల్డ్ నోడ్స్కి పాయింట్ అవుట్ అవుతుంది, దానివల్ల కనెక్ట్ అవుతాయి అన్నమాట రూట్ నోడ్ చైల్డ్ నోడ్స్. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసిన తర్వాత, స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత ఆ స్ట్రక్చర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. క్లాస్కి ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చామో సో ఆ క్లాస్ నేమ్తో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మల్టిపుల్ నోడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సేమ్ 10 రూట్ నోడ్ అవుతుంది. సో సేమ్ ట్రీ, బట్ ఇక్కడ ట్రావర్సల్ అనేది మనం డిఫరెంట్ ట్రావర్సల్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు మనకి ఒక అవుట్పుట్ వచ్చింది 40, 20, 50, 10, 30 అని చెప్పేసి. సో ఒక సీక్వెన్స్లో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ సీక్వెన్స్లో ప్రింట్ చేసాం, లెఫ్ట్ ఫస్ట్, రూట్ సెకండ్, రైట్ థర్డ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రీ ఆర్డర్లో ఏం చేసినాం, రూట్ ఫస్ట్, లెఫ్ట్ సెకండ్, రైట్ థర్డ్. సో ఆ విధంగా ప్రింట్ చేస్తాం. సేమ్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ నోట్ 20 అవుతుంది, రైట్ చైల్డ్ నోట్ 30 అవుతుంది. అదేవిధంగా మళ్ళీ సో లెఫ్ట్కి లెఫ్ట్ చైల్డ్ 40 అవుతుంది, లెఫ్ట్కి రైట్ చైల్డ్ 50 అవుతుంది. సేమ్ ట్రీ.
బట్ ట్రావర్సల్ చేంజ్ అవుతుంది. ట్రావర్సల్ ఇక్కడ ప్రీ ఆర్డర్. సో ప్రీ ఆర్డర్లో ఫస్ట్ ఏంటి రూట్. సో ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. తర్వాత లెఫ్ట్. సో లెఫ్ట్లో మళ్ళీ ఇది ఒక ట్రీ లాగా కన్సిడర్ చేస్తే లెఫ్ట్లో మళ్ళీ ప్రీ ఆర్డర్. సో ఇది రూట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఫస్ట్ రూట్ 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇదంతా లెఫ్ట్ ఒక ట్రీ లాగా కన్సిడర్ చేస్తాం. సో ట్రీలో మళ్ళీ రూట్ 20 ప్రింట్ అవుతుంది. తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. సో ఇప్పుడు రూట్ అయిపోయింది, లెఫ్ట్ అంతా అయిపోయింది. సో రైట్ సైడ్ వస్తాం. రైట్ సైడ్లో రూట్ ప్రింట్ చేస్తాం. సో 10, 20, 40, 50, 30 సహజంగా ప్రింట్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్లో ఏంటంటే మిడిల్లో వస్తుంది రూట్ నోడ్ అనేది, మనకి ప్రీ ఆర్డర్లో ఫస్ట్లో వస్తుంది. సో ఇప్పుడు రికర్షన్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ రూట్ నోడ్ కాబట్టి సో డైరెక్ట్గా ఫస్ట్ రూట్ని ప్రింట్ చేయాలి. తర్వాత రికర్షన్లో లెఫ్ట్ రైట్ ఇవ్వాలి. సో లెఫ్ట్ రైట్ ఇవ్వాలి. ఇక్కడ జస్ట్ ప్రీ ఆర్డర్ అని చెప్పేసి రూట్తో కాల్ చేస్తున్నా. సో ఇంతకుముందు ఇన్ ఆర్డర్లో ఏంటంటే లెఫ్ట్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రికర్షన్లో లెఫ్ట్, తర్వాత రూట్, తర్వాత రైట్ అని చెప్పేసి ఇచ్చా. బట్ ఇక్కడ ఏంటంటే రూట్ లెఫ్ట్ రైట్ కాబట్టి సో ఫస్ట్ రూట్ డేట్ అని ప్రింట్ చేసి తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్కి రికర్షన్ ఇస్తున్నా. సో ఈ విధంగా రికర్షన్ ఇస్తే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చూసుకుంటే 10, 20, 40, 50, 30. సో ఎందుకు అలా ప్రింట్ అయిందంటే సో రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ రూట్ నోడ్ 10, తర్వాత రూట్, తర్వాత లెఫ్ట్. సో లెఫ్ట్లో మళ్ళీ ఇదంతా ఒక ట్రీ లాగా కన్సిడర్ చేస్తాం. సో మళ్ళీ ట్రీలో ప్రీ ఆర్డర్ ఏంటి, రూటు, లెఫ్ట్, రైట్. సో ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, నెక్స్ట్ రైట్. సో 30. సో 10, 20, 40, 50, 30. 10, 20, 40, 50, 30. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ యూజ్ చేసినప్పుడు సేమ్ ట్రీకి మనకి ఈ విధంగా ప్రింట్ అయింది. ఇన్ ఆర్డర్ యూజ్ చేసినప్పుడు ఏం ప్రింట్ అయింది, 40, 20, 50, 10, 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకంటే ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ రూట్ రైట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం, ట్రావర్స్ అవుతాం. బట్ ప్రీ ఆర్డర్లో ఏంటంటే రూట్ లెఫ్ట్ రైట్, సో ఆ టెక్నిక్ యూజ్ చేసి ట్రావర్స్ అవుతాం. సో ఇది మనకి సింపుల్గా ప్రీ ఆర్డర్ ట్రావర్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ట్రావర్సల్ వచ్చేసి పోస్ట్ ఆర్డర్ అనమాట. సో పోస్ట్ ఆర్డర్లో ఏంటంటే రూట్ లాస్ట్లో ఉంటుంది, లెఫ్ట్ రైట్ రూట్. సో ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ రూట్ రైట్, ఇన్ ఆర్డర్లో రూట్ మిడిల్లో వస్తుంది, ప్రీ ఆర్డర్లో రూట్ స్టార్టింగ్లో వస్తుంది, పోస్ట్ ఆర్డర్లో రూట్ లాస్ట్లో వస్తుంది. సో ఇక్కడ పోస్ట్ ఆర్డర్లో ఏంటంటే లెఫ్ట్ రైట్ రూట్, లెఫ్ట్ రైట్ రూట్. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత రైట్, తర్వాత రూట్. సో సేమ్ ఇక్కడ మళ్ళీ నోడ్కి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, డేటా, నెక్స్ట్ లెఫ్ట్, అదేవిధంగా రైట్. సో సేమ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అండ్ సేమ్ ట్రీ. ఇక్కడ సేమ్ ట్రీ అనమాట. సో రూట్ నోడ్లో 10 ఉంటుంది, అదేవిధంగా రూట్కి లెఫ్ట్ నోడ్ వచ్చేసి 20 అండ్ రైట్ నోడ్ వచ్చేసి 30. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఏదైతే 20 ఉందో సో దానికి లెఫ్ట్ చైల్డ్ 40, రైట్ చైల్డ్ వచ్చేసి 50. సేమ్ ట్రీ బట్ పోస్ట్ ఆర్డర్లో ఎలా వస్తుంది అని చెప్పేసి చూస్తే సో పోస్ట్ ఆర్డర్లో ఏంటి, రూట్ లాస్ట్లో రావాలి. సో సింపుల్గా ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ లెఫ్ట్ రైట్ రూట్. సో రూట్ని లాస్ట్లో ప్రింట్ చేస్తుంది సేమ్. సో ఈ విధంగా రికర్షన్ ఇచ్చేసి మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో ప్రింట్ అవుతుంది. సో ఎలా ప్రింట్ అవుతుంది, ఫస్ట్ లెఫ్ట్ అనమాట. సో లెఫ్ట్లో ఏంటి, ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చేస్తాం. సో మళ్ళీ లెఫ్ట్ సబ్ ట్రీలో లెఫ్ట్ తర్వాత రైట్ 50, తర్వాత రూట్. సో 40, 50, 20. సో ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఏంటి రైట్కి వెళ్తాం. సో రైట్లో ఓన్లీ 1 నోడ్ ఉంది కాబట్టి 30 ప్రింట్ అవుతుంది అండ్ లాస్ట్లో రూట్ 10 ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ప్రింట్ అవ్వాలి 40, 50, 20, 30, 10. సో ఇక్కడ రన్ చేస్తే ఇక్కడ రన్ చేసినప్పుడు పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ 40, 50, 20, 30, 10 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో 40 లెఫ్ట్ రైట్ రూట్, తర్వాత లెఫ్ట్ అంతా అయిపోయింది,
తర్వాత రైట్ 30, ఫైనల్గా రూట్ 10. సో 40, 50, 20, 30, 10 అని చెప్పేసి సో ఈ విధంగా మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్స్ అయి ప్రింట్ చేస్తాం. సో ఇది మనకి కంప్లీట్గా 3 ట్రావర్సల్ టెక్నిక్స్: ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, అదేవిధంగా పోస్ట్ ఆర్డర్. సో ఇన్ ఆర్డర్లో ఏంటంటే లెఫ్ట్ ఫస్ట్ ట్రావర్స్ అవుతాం, తర్వాత రూట్, ఫైనల్గా రైట్. ప్రీ ఆర్డర్లో ఏంటంటే రూట్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. పోస్ట్ ఆర్డర్లో ఏంటంటే లెఫ్ట్, రైట్, రూట్. సో రూట్ అనేది ఇన్ ఆర్డర్లో మిడిల్ వస్తుంది, ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో వస్తుంది, పోస్ట్ ఆర్డర్లో లాస్ట్లో ట్రావర్స్ అవుతాం. సో మన ట్రావర్సల్ టెక్నిక్స్. అండ్ ఫైనల్గా ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ గురించి చూద్దాం. సో బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తుందని చెప్పాను కదా. సో రూట్ కంటే లెస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి, రూట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూద్దాం. సో ఇక్కడ సేమ్ నోడ్కి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. సో స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు 3 ఫీల్డ్స్ ఉంటాయి: డేటా, లెఫ్ట్, అదేవిధంగా రైట్. సో ఈ విధంగా నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో ఈ వాల్యూస్ అన్నీ కూడా నేను ట్రీలో ఇన్సర్ట్ చేయాలి. సో ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఆర్డర్, బైనరీ సెర్చ్ ట్రీ ఆర్డర్ బేస్ చేసుకొని ఇన్సర్ట్ చేయాలి. రూట్ నోడ్ లెస్ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్, అదేవిధంగా రూట్ కంటే గ్రేటర్ వాల్యూస్ అన్నీ రైట్ సైడ్ వచ్చే విధంగా ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ రూట్ వచ్చేసి నన్ పెట్టేస్తున్నా. సో రూట్ ఇనీషియల్గా నన్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నా. తర్వాత వాల్యూస్ ఇస్తున్నా లిస్ట్లో 50, 30, 70, 20, 40, 60, 80 అని చెప్పేసి ఏదైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకున్నానో బిఎస్టీలో, బైనరీ సెర్చ్ ట్రీలో వాల్యూస్ అనేవి ఇచ్చాను. తర్వాత ఒక్కొక్కటిగా ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఫర్ ఇన్ వాల్యూస్, సో వాల్యూలోకి ఫస్ట్ 50 అనే వాల్యూ వస్తుంది. సో దాన్ని ఏం చేస్తున్నా, ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఇన్సర్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసి రూట్ ఇస్తున్నా. ఇక్కడ రూట్ వాల్యూలో ఉన్న 15 పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సో ఇక్కడ రూట్లో నన్ ఉంటుంది, సో రూట్లో నన్ ఉంటుంది, డేటాలో 50 ఉంటుంది. సో 15 వాల్యూలో స్టోర్ చేసి ఆ వాల్యూని ఏం చేస్తున్నా, ఇక్కడ ఇన్సర్ట్ అనే ఫంక్షన్లో డేటా, మనకి ఇన్సర్ట్ అనే ఫంక్షన్లో పాస్ చేస్తున్నా డేటా అనే పారామీటర్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇఫ్ రూట్ ఈస్ నన్. సో రూట్ అనేది నన్ కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో రిటర్న్ నోడ్ డేటా. సో రిటర్న్ నోడ్ ఆఫ్ డేటా. సో ఇక్కడ ఏమవుతుంది, రిటర్న్ చేస్తున్నాం నోడ్ ఆఫ్ డేటా అని చెప్పేసి నోడ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 50కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. 50, అదేవిధంగా నన్, అదేవిధంగా రైట్కి నన్. సో ఈ విధంగా 50కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ నోడ్కి ఏం పాయింట్ అవుతుంది, రూట్ అనే రెఫరెన్స్ వేరియబుల్ 50 అనే నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫర్ లూప్లో 30 అనే వాల్యూని వాల్యూలో స్టోర్ చేసి మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, సో రూట్ అనేది ఇప్పుడు 50 అనే నోడ్కి పాయింట్ అవుట్ అయింది. సో 50 నోడ్కి పాయింట్ అవుట్ అయింది. సో ఇక్కడ డేటా ఏంటి, మళ్ళీ ఇక్కడ 30. సో డేటా అనేది 30. సో మళ్ళీ ఇఫ్ రూట్ ఈజ్ నన్. సో రూట్ అనేది నన్ కాదు, 50 నోడ్కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇఫ్ డేటా లెస్ దాన్ రూట్ డాట్ డేటా. డేటా ఏంటి 30. సో 30 లెస్ దాన్ రూట్ డాట్ డేటా. రూట్ అంటే ఏంటి 50 నోడ్. సో రూట్ డాట్ డేటా అంటే 50. సో 30 లెస్ దాన్ 50 అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో 30 అనేది 50కి లెస్ ఎలిమెంట్ కాబట్టి సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇఫ్ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇక్కడ రికర్షన్ అనుకోవచ్చు. సో ఇన్సర్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. కాల్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్ డాట్ లెఫ్ట్. సో రూట్కి లెఫ్ట్ ఏదైతే ఉందో సో ఇది పాయింట్ అవుట్ చేస్తున్నా. పాయింట్ అవుట్ చేసి సో డేటాలో ఉన్న 30 అనే వాల్యూ ఇస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇన్సర్ట్ ఫంక్షన్ కాల్ అయిపోయి సో ఇక్కడ రూట్ డాట్ లెఫ్ట్ ఉంటుంది. సో రూట్ డాట్ లెఫ్ట్ ఉంటుంది అండ్ డేటా వచ్చేసి 30 ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ సో రూట్ అనేది నన్ చూపిస్తుంది, ఎందుకంటే రూట్ డాట్ లెఫ్ట్ నన్ కాబట్టి. సో తర్వాత డేటాను రిటర్న్ చేస్తుంది. సో ఈ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నోడ్ అనేది క్రియేట్ అవుతుంది 30 నన్.
సో దీన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఈ నోడ్ని రిటర్న్ చేస్తున్నాం. సో దీనికి ఏం పాయింట్అవుట్ అవుతుంది అంటే రూట్ డాట్ లెఫ్ట్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో రూట్ డాట్ లెఫ్ట్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో దీని అడ్రస్ సపోజ్ 3,000 అనుకున్నాం. సో దాన్ని ఇక్కడ రూట్ డాట్ లెఫ్ట్లో ప్లేస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, రూట్ అనేది లెఫ్ట్ కనెక్ట్ అవుతుంది. సో లెఫ్ట్ కనెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ 50 అనేది రూట్ నోడ్ అవుతుంది. 50 అనేది రూట్ నోడ్ అవుతుంది. తర్వాత సో 30 అనేది లెస్ ఎలిమెంట్ కాబట్టి సో లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత 70 అనేది గ్రేటర్ కాబట్టి రూట్ కంటే రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. సో తర్వాత ఏంటి, తర్వాత 20. సో 20 అనేది 50 కంటే లెస్సర్, సో లెఫ్ట్ సైడ్కి వస్తాం. సో మళ్ళీ 30తో కంపేర్ చేస్తాం. సో 30 కంటే లెస్సర్ కాబట్టి సో 30కి లెఫ్ట్ సైడ్ 20ని ప్లేస్ చేస్తాం. మళ్ళీ 40. సో 40 అంటే సో 50తో కంపేర్ చేస్తాం ఫస్ట్. సో 50 కంటే లెస్సర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తాం. మళ్ళీ 30తో కంపేర్ చేస్తాం. సో 30 కంటే గ్రేటర్ కాబట్టి సో 30కి రైట్ సైడ్ 40ని ప్లేస్ చేస్తాం. మళ్ళీ ఏంటి 60 ఇక్కడ. సో 60ని 50తో కంపేర్ చేస్తాం. 60 రూట్ కంటే గ్రేటర్ కాబట్టి రైట్ సైడ్ వస్తుంది. మళ్ళీ 70తో కంపేర్ చేస్తాం. 70 కంటే లెస్సర్ కాబట్టి 70కి లెఫ్ట్ సైడ్ స్టోర్ చేస్తాం. సో మళ్ళీ 80 ఎలిమెంట్ ఫైనల్గా. సో 80 ఎలిమెంట్ని మళ్ళీ 50తో కంపేర్ చేస్తాం రూట్తో. రూట్ కంటే గ్రేటర్ కాబట్టి రైట్ సైడ్ వస్తాం. సో రైట్ సైడ్లో మళ్ళీ 70 ఉంది రూట్, 70తో కంపేర్ చేస్తాం. సో 70 కంటే గ్రేటర్ కాబట్టి 70కి రైట్ సైడ్ ప్రింట్ చేస్తాం. సో రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ విధంగా బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో రూట్ నోడ్కి ఉన్న వాల్యూస్ లెస్ వాల్యూస్ అన్నీ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నాయి. సో 50 కంటే లెస్ వాల్యూస్ అన్నీ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నాయి. అదేవిధంగా 50 కంటే గ్రేటర్ వాల్యూస్ అన్నీ కూడా రైట్ సబ్ ట్రీలో ఉన్నాయి. సో ఇది మనకి బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. సో ఈ విధంగా బైనరీ సెర్చ్ ట్రీని ఇంప్లిమెంట్ చేస్తాం. సో రూట్ నోడ్ కంటే లెస్ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సబ్ ట్రీలో ఇన్సర్ట్ చేస్తాం. సో రూట్ కంటే గ్రేటర్ వాల్యూస్ అన్నీ కూడా రైట్ సబ్ ట్రీలో ప్రింట్ చేస్తాం. సో దీన్ని మనం ఇక్కడ ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ రూట్ నోడ్ని 15 ఇన్సర్ట్ చేస్తున్నాం. సో తర్వాత వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఇఫ్ డేటా లెస్ దాన్ రూట్ ఉంటే సో లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. లెస్ దాన్ రూట్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. గ్రేటర్ దాన్ ఉంటే సో ఒకవేళ లెస్ దాన్ లేకుండా గ్రేటర్ దాన్ ఉంటే రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా బైనరీ సెర్చ్ ట్రీని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సింపుల్గా ఈ ప్రోగ్రామ్ ఏం లేదు, ఫస్ట్ రూట్ నోడ్ ఇనిషియల్గా నన్ను ఉంటుంది. సో రూట్ నోడ్ని రిటర్న్ చేస్తాం. తర్వాత వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా రూట్ కంటే లెస్ ఉన్నాయా గ్రేటర్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తాం. లెస్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం, గ్రేటర్ ఉంటే రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, దాన్ని ఇన్ ఆర్డర్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నా. సేమ్ ఇన్ ఆర్డర్లో ఏంటి, ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రూట్ని ప్రింట్ చేస్తాం, తర్వాత రైట్ని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఈ బిఎస్టీని నేను ఇన్ ఆర్డర్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ అని చెప్పేసి రూట్ నోడ్ పాస్ చేసి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో ప్రింట్ చేస్తున్నాం. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో మనకి ఈ సార్టెడ్ అవుట్పుట్ ఉంటుంది బిఎస్టీలో. ఇన్ ఆర్డర్లో ఏంటంటే లెఫ్ట్ రూట్ రైట్ కాబట్టి సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 20 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 20 నుంచి స్టార్ట్ అయినప్పుడు సో 20 లెఫ్ట్, రూట్ 30, రైట్ 40. సో లెఫ్ట్ అంతా కంప్లీట్ అయింది. మళ్ళీ రూట్ 50, మళ్ళీ రైట్లో ఏంటి, మళ్ళీ లెఫ్ట్ 60, మళ్ళీ రూట్ 70, మళ్ళీ రూట్ 8, మళ్ళీ రైట్ 80. సో ఈ విధంగా మనకి ట్రావర్సల్ ఉంటుంది కాబట్టి ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ రూట్ రైట్ అని చెప్పేసి సో అది మనకి ఆబ్వియస్గా సార్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో బిఎస్టీకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అప్లై చేసినప్పుడు సార్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ విధంగా 20, 30, 40, 50, 60, 70, 80 అని చెప్పేసి. సో ఇక్కడ 50 అనేది రూట్ అనమాట. ఇన్ ఆర్డర్లో రూట్ అనేది మిడిల్లో వస్తుంది. సో రూట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ బిఎస్టీలో లెస్ ఎలిమెంట్స్ ఉంటాయి రూట్ కంటే. సో రూట్కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ గ్రేటర్ ఎలిమెంట్ ఉంటాయి. సో ఇక్కడ రూట్ అనేది 50, లెస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 30, 20, 40 ఏవైతే ఉన్నాయో అవి లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి. గ్రేటర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 60, 70, 80 ఏవైతే ఉన్నాయో అవి రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. సో ఇది మనకి బైనరీ సెర్చ్ ట్రీ. థ్యాంక్ యూ.